అసలు ఆ మరణ శాసనం అంటే ఏంటి? జనరల్గా మరణ శాసనం హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం 2 విషయాలకు అప్లై చేయొచ్చు. ఒకటి, వీలునామాకు ఉపయోగించవచ్చు. అంటే నా తదనంతరం ఈ ఆస్తి ఎవరికైనా చెందుతుంది, నా కుమారులకు చెందుతుంది అంటే ఈ వ్యక్తి బ్రతికున్నంతకాలం ఆ కుమారులకి ఆస్తి చెందదు. వ్యక్తి చనిపోయిన తర్వాతనే ఆ వీలునామా అమల్లోనికి వస్తుంది. రెండోది, ఒక జడ్జి గారు ఒక నేరస్తుడి మీద మరణ శాసనం ఈ వ్యక్తికి ఉరిశిక్ష విధిస్తున్నాను రాసి డేట్ పెట్టి ఈ డేట్న చెయ్యాలి అంట. ఆ డేట్ దాటిపోయిన తర్వాత కూడా ఆ వ్యక్తి బ్రతికే ఉన్నాడు అనుకోండి, మరి ఈయన రాసిన మరణ శాసనానికి విలువే ఉంటుంది? అది చెల్లుబాటు కాదు కదా. అంటే ఎప్పుడు చెల్లుబాటు అయింది? ఆ వ్యక్తి చనిపోతేనే అది చెల్లుబాటు అయింది. ఏ వ్యక్తి గురించి అయితే మరణ శాసనం రాశారో ఆ వ్యక్తి చనిపోతేనే చెల్లుబాటు అయింది. ఒకవేళ తండ్రే కనుక మరణ శాసనం రాసి ఉంటే, తండ్రే చచ్చిపోవాల్సి వస్తే తండ్రే చచ్చిపోతాడు, కుమారుడు చచ్చిపోతాడు. అంటే దేవునికి అంటే ఎవరు చచ్చిపోతారో తెలియకుండానే ముందుగానే అంటే అంత భవిష్యత్ జ్ఞానం లేకుండా ఆయన రాశాడు, ఆయన మరణశాసనం చేశాడు అని దేవునికే నువ్వు జ్ఞానం చెప్పాలనుకుంటున్నావా? అంటే దేవుడికి తెలియదు పాపం, అంటే నా బదులు నా కొడుకు చనిపోతాడన్న సంగతి తెలియదు, అందుకనే నేను తొందరపడి రాస్తున్నానని రాశాడా? ఈ విషయాలు ఒక మాట మాట్లాడుతున్నామంటే చాలా నానార్థాలు పెడార్థాలకి దారితీస్తుంది. దైవజనులు అనేవారు ఒక సున్నితమైన అంశాన్ని ఎంచుకొని మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఇంతకీ యేసు ప్రభు వారు మరణించడంలో ముఖ్యమైనటువంటి విషయం ఉంది. అంటే ఆయన తండ్రి బదులుగా వచ్చి మరణించాడు అనేది శుద్ధ తప్పు. తండ్రి బదులుగా కుమారుడు రాలేదు, ప్రజల పాపముల నిమిత్తం ఆయన వచ్చాడు అనేది వాస్తవం, తండ్రి బదులుగా కాదు. అసలు చాలా తప్పు. అసలు తండ్రి బదులుగా వచ్చాడంటే ఆయన తండ్రి పాపాలని మోయడానికి వచ్చాడా? అది తప్పు కదా. అలాంటి నిర్వచనమే పూర్తిగా తప్పు. ఇది మీరందరూ కరెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క యూనివర్సిటీలో ఈ విషయాన్ని కరెక్ట్ చేసుకోవాలి, లేకపోతే మీరు చాలా తప్పులు పాలు అవుతారు. ఆధ్యాత్మికంగా కూడా ఇది మీకు మంచిది కాదు. ఓకే, ఇంకా యేసు ప్రభువు వారు ఈ మరణ శాసనం విషయంలో రక్తం కార్చడం అనేది ముఖ్యమైన అంశం. ఎందుకు అంటే పాప పరిహారం జరగాలి, వచ్చిన వారికి